గురుగారు, ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. దశమ చంద్రుడు, ద్వాదశ శుక్రుడు, తృతీయ శని. ఉత్సాహంగా కార్యాలను ప్రారంభించండి. ఏకాగ్రత సర్వశ్రేష్టమైన విజయాన్ని ప్రసాదిస్తుంది. నిర్ణయం తీసుకున్న తర్వాత ఎటువంటి మార్పులు చేయకుండా చంచల నిర్ణయాలకు దూరంగా ఉంటూ స్థిరచిత్తంతో ప్రణాళికలను సిద్ధం చేసి మొదలుపెట్టిన కార్యాన్ని చక్కగా పూర్తి చేయండి. ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. మంచి భవిష్యత్తుని ప్రసాదిస్తాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ తెలియని ఖర్చులు ఎదురవుతాయి. సమయానుకూలంగా వ్యవహరించడం, మీ సామర్థ్యాన్ని అనుసరించి ఖర్చు చేయండి. రుణ సమస్యలకు దూరంగా ఉండండి. ఏమాత్రం మొహమాటానికి గురైనా ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉన్నది. ముఖ్య కార్యక్రమాల్లో విజయం ఉంటుంది. నిరంతర సాధన శక్తినిస్తుంది. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. ఇతరులపై ఆధారపడకుండా మీరే స్వయంగా ప్రతి పనిని పర్యవేక్షించండి. మంచి ఫలితాలు లభిస్తాయి. వ్యాపారంలో కూడా ఇదే విధంగా కృషిని కొనసాగించండి. సమయానుకూలంగా వ్యవహరించండి. ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా ఆలోచించి కార్యసిద్ధిని పొందాలి. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. వారారంభంలోనే శుభం జరుగుతుంది. మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మకర రాశి వారు ఇష్టదైవంతో పాటు సూర్యనారాయణమూర్తిని చక్కగా మనసారా స్మరించండి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సూర్య నమస్కారంతో పాటుగా ప్రత్యక్షంగా సూర్యుడికి అర్ఘ్యం అర్పించండి. మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది? గోధుమలు దానం చేయండి.